ప్రాన్స్ బిర్యానీ ఎలా తయారు చేయడం నేర్చుకుందాం. టేస్ట్ మాత్రం చాలా అమేజింగ్గా ఉంటుంది అండ్ మెథడ్ కూడా చాలా సింపుల్ అండి. ఎలా ఆ మెథడ్ అంతా ఈ వీడియోలో చూస్తాను. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 300 గ్రాములు ప్రాన్స్ తీసుకోవాలండి. దాంట్లో ఒక స్పూను మిర్చి పౌడరు, ఆ తర్వాత ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను గరం మసాలా, తరిగిన 4 పచ్చిమిర్చి వేసుకోండి, అర్ధ నిమ్మకాయ రసం, ఒకటి కావాలంటే ఒకటి కూడా వేసుకోవచ్చు, రుచికి తగినంత. ఒక 2 టీ స్పూన్లు వంట నూనె వేసుకోండి. ఉప్పు ఒక స్పూన్ వేసుకోండి, మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 30 మినిట్స్ మ్యారినేట్లో ఉంచాలన్నమాట. ఆ తర్వాత ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని ఒక అరగంట నీళ్ళలో నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి లేదా ప్యాన్లో ఒక 2 to 3 స్పూన్స్ వంట నూనె వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత మీరు తరిగిన ఉల్లిపాయలు లేదా ఎర్రగడ్డ వేసుకొని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు దాన్ని బాగా వేయించాలి. తరిగిన ఉల్లిపాయలు సగం మాత్రం వేసుకోండి, సగం ఆ తర్వాత మళ్ళీ వేసుకోవడానికి ఉంచుకోండి. అలా బ్రౌనిష్ కలర్ వచ్చిన ఉల్లిపాయని సపరేట్లో ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకోండి. ఘీ నూనె బాగా మిక్స్ చేసిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఆ తర్వాత పట్ట, లవంగాలు తగినంత, ఇలాచి, జీలకర్ర, మిరియాలు వేసి బాగా కలుపుకోండి. అండ్ దెన్ మిగిలిన ఉల్లిపాయలు వేసి బాగా ఆ గరం మసాలాలో బాగా కలుపుకోండి, లో ఫ్లేమ్లో పెట్టి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు, ఆలుగడ్డ, టమోటా బాగా వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా కలపాలండి. దాని తర్వాత ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను మిర్చి పొడి, మిరప్పొడి, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను ఉప్పు, మీరు రుచికి తగినంత వేసుకోవచ్చు, అర్ధ స్పూను పసుపు, వేసుకొని బాగా కలపాలండి ఒక 2 to 3 మినిట్స్.
ఈ మసాలాలన్నీ అంటే బాగా మర్జ్ అయ్యేలాగా కలపాలన్నమాట. ఇప్పుడు మ్యారినేట్ అయిన ప్రాన్స్ని బాగా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఒక 2 to 3 minutes బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక మూత తీసి 80% లో ఫ్లేమ్లో చిన్న స్టవ్లో పక్కన పెట్టి ఉడికించుకోండి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత ఒక గిన్నెలో ఒక 2 glasses వేడి నీళ్ళు పోసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, పట్ట, ఇలాచి, జీలకర్ర వేసి బాగా కలపండి. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నానబట్టిన బియ్యాన్ని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ నీళ్ళు మీద పడకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలపాలి. 80% ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో బాగా కలపాలి. ఇప్పుడు బియ్యం ఒక 80% ఉడికింది కాబట్టి స్టవ్ నుంచి బయటకు తీసేసి బియ్యాన్ని, నీళ్ళను వేరు చేయాలన్నమాట. ఇప్పుడు బియ్యం తీసిన నీళ్ళలో కొంచెం నీళ్ళు ఒక గిన్నెలో పోసుకొని ఒక 2 to 3 spoons గిన్నెలో పోసుకొని దాంట్లో కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు, లేకపోతే పసుపు ఒక 1/2 teaspoon వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు పక్కన మనం ఉడకబెట్టిన ప్రాన్స్ మరియు ఆలు మసాలాని ఒక ప్లేట్లో తీసుకొని, ఎందుకంటే దమ్ లేయర్ బై లేయర్ వేయాలన్నమాట. ఇప్పుడు 80% ఉడికిన బాస్మతి రైస్ని మనం లేయర్ బై లేయర్ వేసుకోవచ్చు అనమాట. క్వాంటిటీని బట్టి 2 to 3 layers వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను 2 layers వేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత దాని మీద మనం బ్రౌనిష్ కలర్ వేసుకున్న ఆనియన్ కూడా అలాగే దాని మీద వేసుకొని కలపాలన్నమాట. వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా లీవ్స్ వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. నెయ్యి కూడా వేస్తే బాగుంటుంది. అలాగే మనం ఇంకొక ప్లేట్లో తీసుకున్న ప్రాన్స్ ఆలు మసాలాని ఇంకొక లేయర్ ఫామ్ చేయాలి. సో దాన్ని ఫుల్గా వేసిన తర్వాత స్ప్రెడ్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేసిన తర్వాత మిగిలిన మన దగ్గర ఏదైతే రైస్ ఉందో ఇంకొక లేయర్ లాగా మనం దాని మీద వేసుకోవాలన్నమాట. సో ఇది ఇలాగ దమ్ లాగా చేసుకోవాలన్నమాట. ఫైనల్గా వేసిన లేయర్ మీద కొంచెం పుదీనా, కొత్తిమీర లీవ్స్ వేసుకొనేసి ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో దమ్ పెట్టాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే టేస్టీ ప్రాన్స్ బిర్యానీ రెడీ అనమాట.
మెథడ్ కూడా చాలా సింపుల్. మీరు ఫ్రీ ఉన్నప్పుడు వీకెండ్స్ కానీ ఇలా చేసుకోండి, ఇంట్లోనే తినచ్చు. బయట ఫుడ్ తినే కన్నా ఇదే బెటర్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ అలీ.